This is Dr. K.J. Reddy, Senior Orthopedic Surgeon, Specialist in Robotic Joint Replacement Surgery as well as Sports Medicine, working in Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. Neck pain అనేది చాలా కామన్ ప్రాబ్లం, వెరీ కామన్ ప్రాబ్లం. స్పెషల్లీ యంగ్స్టర్స్లో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు రేపుల్లో ఐటీ ప్రొఫెషన్ వెరీ కామన్. మెజారిటీ ఆఫ్ ది యంగ్ పీపుల్ నైట్ టైము పనిచేస్తూ ఉంటారు, డే టైం అంతా రెస్ట్ తీసుకొని ఉంటారు. మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ ఈ కంప్యూటర్స్ కూడా ఎలా అంటే వేరియస్ పోస్చర్స్లో, అంటే ఇష్టమున్న పొజిషన్లో సోఫాలో పడుకొని, బెడ్ మీద పడుకొని, వెరీ అంటే ఆక్వర్డ్ పొజిషన్లో కంప్యూటర్ పైన పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్లకు నెక్ పెయిన్ రావడానికి వెరీ గుడ్ ఛాన్స్. నెక్ పెయిన్ అనేది మెజారిటీ ఆఫ్ ది టైం ఎలా అంటే ఇది పొజిషనల్, అంటే పోస్చరల్ నెక్ పెయిన్ ఉంటుంది చాలా మందికి, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో. ప్రివెంట్ చేయాలంటే మనము కూర్చునే తరిక చాలా ఇంపార్టెంట్. మనం కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ మన ఐ లెవెల్లో ఉండాలి. మనము కిందికి వంగి స్క్రీన్ కానీ పైకి చూసి స్క్రీన్ చూడకుండా మనము న్యూట్రల్ పొజిషన్లో హెడ్ పెట్టి మన ముందు స్క్రీన్, ఆ విధంగా చైరు ప్లస్ టేబుల్ అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక సైడ్కు తిరిగి పనిచేయడం కానీ, పడుకొని పనిచేయడం కానీ, సోఫాలో కూర్చొని ఒక ఆక్వర్డ్ పొజిషన్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ నెక్ పెయిన్ కూడా కొందరికి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తూ ఉంటుంది. నెక్ కూడా ఎలా అంటే దానికి 4 గ్రూప్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి, ఫ్రంట్, సైడ్స్, బ్యాక్. అవి ఈక్వల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వెయిట్ ఆఫ్ ది హెడ్ సెంటర్లో పాస్ అయ్యి నెక్ పోస్చర్ మెయింటైన్ అవుతుంది. అందుకని రెగ్యులర్ నెక్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే ఈ నెక్ పెయిన్ బిగినింగ్లో ఉందో. కానీ యంగ్స్టర్స్లో ఒక్కొక్కసారి ఈ నెక్ పెయిన్ అనేది ఎలా అంటే ప్రొలాంగ్ అవుతుంది, రేడియేట్ అవుతుంది ఆర్మ్స్కు, హ్యాండ్స్కు, టింగ్లింగ్ నమ్నెస్ వస్తుంది. ఇటువంటి వాళ్ళలో మోస్ట్ లైక్లీ సెర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎక్స్రే చేస్తే నార్మల్గా ఉంటుంది. వీరికి ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల మనకు డిస్క్ ప్రొలాప్స్ ఉందా లేదా తెలుస్తుంది. అది ఉన్నా ఎంత సివియారిటీ ఉందో తెలుస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఈ సింపుల్ డిస్క్ ప్రొలాప్స్ అన్ని నాన్ ఆపరేటివ్, అంటే ఆపరేషన్ లేకుండానే సింపుల్ మెజర్స్ వల్ల, లైక్ మన పోస్చర్ చేంజ్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, సింపుల్ మెడికేషన్ వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ కావడానికి పాసిబిలిటీ ఉంది. కొంత మిడిల్ ఏజ్లో, లేట్ ఏజ్లో, ఓల్డర్ పీపుల్లో నెక్ పెయిన్ కామన్గా సెర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వస్తుంది. సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మన నెక్ బోన్లో బ్లాక్స్ ఆఫ్ వర్టిబ్రా ఉంటాయి, వాటి మధ్య ఉండే జాయింట్స్లో ఆర్థరైటిస్ వస్తుంది. చిన్న ఎముక వరిగే ఒకసారి ఏమవుతుందంటే నరం మీద ఒత్తిడి వచ్చి నెక్ పెయిన్ ప్లస్ ఆ విధంగానే ఆర్మ్ పెయిన్ వస్తుంటుంది. ఇవి కూడా చాలా వరకు మనం సింపుల్ మెజర్స్తో ట్రీట్ చేయడానికి వీలవుతుంది. ఎక్స్రేలో మనకు తెలుస్తుంటుంది ఎక్స్ట్రా బోను, ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తూ ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్కు, లెస్ దెన్ 10% వాళ్ళకు సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సింపుల్ ఎక్సర్సైజెస్ వల్ల. నెక్ ఎక్సర్సైజెస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. నెక్ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత నెక్ మూమెంట్స్ ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజెస్. ఇవి ఐసోమెట్రిక్ అండ్ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అంటాం. ఇవి సింపుల్, మీరు ఎక్కడ బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడ ఫిజియోథెరపిస్ట్ కానీ అండర్ సూపర్విజన్ చేయించుకొని మీ అంతటా మీరు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సెర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే పెయిన్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. అకేషనల్లీ కొందరికి ఈ నెక్ పెయిన్ ఏమవుతుందంటే హెడ్ కూడా వెళ్తూ ఉంటుంది. సో అది ప్రాబబుల్లీ ఒకేజనల్లీ అంటే దీనివల్ల ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎనీ అంటే హెడ్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్స్క్లూడ్ చేయవలసి ఉంటుంది. అది న్యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేసి చేయవలసి ఉంటుంది. సో అందుకని ఈ నెక్ పెయిన్ అనేది కామన్ ప్రాబ్లం, స్పెషల్లీ యంగ్ పీపుల్లో, ఐటీ ప్రొఫెషన్, సెడెంటరీ వర్క్ స్టైల్ ఉన్న వాళ్ళకు చాలా కామన్. ఈ సింపుల్ ప్రివెంటివ్ మెజర్స్ వల్ల, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, పోస్చర్ కంట్రోల్ చేయడం వల్ల, ఇనిషియల్లీ ప్రాబబ్లీ సింపుల్ అనాలిసిక్స్ వాడడం వల్ల, లోకల్ అనాలిసిక్ క్రీమ్ అప్లై చేయడం వల్ల ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది.